హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. మనకి రీసెంట్గా పోకో M3 మొబైల్ లాంచ్ చేశారు. స్పెక్స్తో పాటు ప్రైస్ కూడా రివీల్ అయినాయి. సో ప్రైస్తో పాటు ఫోన్ బెటరా కాదా, దాంతోపాటు అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి రియల్మీ 7 అయి ఉంది. సో ప్రైస్ కొంచెం ఈక్వల్గా ఉంది అండ్ స్పెక్స్ మాత్రం కొంచెం బెటర్ దానిగా రెండిట్లో ఏ మొబైల్స్లో ఉన్నాయి. సో దాని గురించి పూర్తిగా మీతో మాట్లాడతాను. సో మీ దగ్గర 12,000 ఉంటే కనుక రియల్మీ 7 తీసుకోవాలా, పోకో M3 మొబైల్ తీసుకోవాలా, ఈ రెండిట్ల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది టాపిక్ వచ్చేసరికి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, టాపిక్లోకి వస్తే కనుక పోకో M3 మొబైల్ మనకి రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి ఫస్ట్ ప్రైస్ గురించి మనం మాట్లాడదాం. ప్రైస్ గురించి మనం మాట్లాడితే కనుక పోకో M3 వచ్చేసరికి 6GB 64GB ఇంటర్నల్ మనకి 11,000 పెట్టారు. అలాగే 6GB 128GB ఇంటర్నల్స్కి 12,000 పెట్టారు. రియల్మీ 7 వచ్చేసరికి 4GB 64GB ఇంటర్నల్ సరికి 12,000 పెట్టారు. అలాగే 4GB 128GB ఇంటర్నల్ సరికి 13,000 పెట్టారు. ఇంచుమించుగా మనకి 1,000 డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి బెటర్ అంటే మీకు 12,000లో ఏది బెటర్ దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ డిజైన్ గురించి మనం మాట్లాడదాం. డిజైన్ గురించి మనం మాట్లాడితే కనుక ఏది బెటర్ అనుకుంటే కనుక ఇక్కడ పక్కాగా మనకి పోకో M3 బెటర్ అనమాట. ఎందుకు అంటే కనుక మనకి ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ చేస్తుంది కాబట్టి పోకో M3 మొబైల్ బెటర్ అనమాట. దాంతోపాటు మనకి రియల్మీ 7 మనకి ఎటువంటి ప్రొడక్షన్ లేదు కాబట్టి సో కొంచెం ప్రొడక్షన్ పరంగా డిజైన్ పరంగా మనకి పోకో M3 బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ డిస్ప్లే పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక మీరు పక్కగా చెప్పచ్చు పోకో M3 వచ్చేసరికి. కానీ సో మనకి రియల్మీ 7లో వచ్చేసరికి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో అక్కడ కొంచెం ప్లస్ పాయింట్ అయింది రియల్మీకి వచ్చేసరికి. ఇప్పుడు డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక పోకో M3 వచ్చేసరికి 6.53 ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది. పిక్సెల్ పంచ్ 1080x2340 పీపీ వచ్చేసరికి 395 ఉంటుంది. మనకి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ చేస్తుంది. రియల్మీ 7 వచ్చేసరికి మనకి ఓన్లీ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అంటే 720x1600 పిక్సెల్ పర్ ఇంచ్ ఉంటుంది అనమాట. పీపీ వచ్చేసరికి 270 ఉంటుంది. సో మనకి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అని చెప్పారు కానీ ఆ 3 2 మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో డిస్ప్లే పరంగా పక్కగా చెప్పచ్చు పోకో M3 వచ్చేసరికి. కానీ మీకు ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు మీరు చాలా ఫాస్ట్గా మీకు యాప్స్ ఓపెన్ అవ్వాలంటే కనుక అంటే రన్ అవ్వాలంటే కనుక సో రియల్మీ 7 అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి అదో 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి సో చాలా స్మూత్గా ఉంటుంది. సో అది 90Hz రిఫ్రెష్ వాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో నార్మల్ 60Hz వాడిన వాళ్ళకి అంతగా తెలియదు, కానీ అది 90Hz కానీ 120Hz కానీ వాడిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది దాని గురించి డిఫరెన్స్ ఏంటనేది. సో ఎనీవే మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ IPS కాబట్టి మనకి పోకో M3 అనేది ఇస్ ద బెస్ట్ అనమాట. సో వీడియో క్వాలిటీ కానీ మనకి ఎక్సలెంట్ కనిపిస్తుంది. యూట్యూబ్లో కానీ మన దగ్గర వీడియోస్ కానీ ఎనీ వీడియో చూసినప్పుడు మనకి రియల్మీ కన్నా పోకో M3 అనేది ఇస్ ద బెస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ కెమెరా గురించి ఏది బెటర్ అనుకుంటే కనుక మీకు పక్కాగా రియల్మీ 7 బెటర్. ఎందుకంటే మనకి రియల్మీ 7లో వచ్చేసరికి బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 కెమెరా అపర్చర్ 1.8తో వస్తుంది. 8 MP అపర్చర్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో అండ్ డెప్త్ సార్. 1080 30 frames రికార్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్లు ఉంటుంది. పోకో M3 వచ్చేసరికి బ్యాక్స్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 42 MP అపర్చర్ 1.8తో వస్తుంది. 2 MP మ్యాక్రో అండ్ డెప్త్ సార్. 1080 30 frames రికార్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్ ఏమీ లేదనమాట. సో కెమెరా పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక పక్కాగా మనకి రియల్మీ 7 ఇస్ ద బెటర్ అనమాట. ఎందుకంటే మనకి 64 కెమెరా కాబట్టి చాలా ఎక్సలెంట్గా మనకి వస్తుంది కాబట్టి ఫోటో వచ్చేసరికి. దాంతోపాటు మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఇచ్చారు కాబట్టి బెటర్ కాబట్టి మనకి పోకో M3 కన్నా రియల్మీ 7 అనేది బాగానే ఉంటుంది అనమాట. ఇంక నెక్స్ట్ ఫ్రంట్ పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక ఇక్కడ కూడా పక్క రియల్మీ 7 ఇస్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే రియల్మీ 7లో వచ్చేసరికి 16 MP ఉంటుంది. అపర్చర్ 2.1తో వస్తుంది. 1080 30 frames రికార్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబుల్ ఉంటుంది. సో పోకో M3 వచ్చేసరికి 8 MP ఇచ్చారు. అపర్చర్ 2.1తో సపోర్ట్ చేస్తుంది. 1080 30 frames రికార్డ్ చేసుకోవచ్చు. మీకు పక్కాగా ఫ్రంట్ కెమెరా నుంచి ఫోటో కానీ వీడియో కానీ మీకు రియల్మీ 7లో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో అందులో మనకి క్రోమా బూస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి డెప్త్గా కనిపిస్తాయి. సో మనకి కెమెరా పరంగా పక్కగా విన్నోసరికి రియల్మీ 7 బెటర్ అనమాట. సో ఎక్కువ మీకు ప్రిఫరెన్స్ కెమెరాకి ఇస్తాను అనుకుంటే కనుక బెస్ట్ ఫోన్ అవుతుంది రియల్మీ 7 వచ్చేసరికి. ఇప్పుడు ప్రాసెసర్ పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక ఇది పెద్ద మన కొత్త ప్రాసెసర్ ఏం కాదు, ఇది ఓల్డ్ ప్రాసెసరే. 3 years 4 years ప్యాక్ ప్రాసెసర్ ఇది. కానీ ఎనీవే ఇప్పుడు తీసుకొస్తున్నారు కాబట్టి సో ఈ ప్రాసెసర్ బెటర్ అంటే బెటర్ బాగానే ఉంటుంది. సో మీకు మిడ్ రేంజ్ గేమ్స్ బాగానే రన్ చేస్తుంది. సో రెండు ఈక్వల్గా వస్తాయి కాబట్టి కాల్కామ్ స్నాప్డ్రాగన్ 2 ప్రాసెసర్ వస్తుంది. 11 ప్రాసెసర్ కాబట్టి బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. సో హెవీ గేమ్స్ అంత రన్ చేయలేదు, కానీ ఒక మిడ్ రేంజ్ చిన్న గేమ్స్ ఉంటాయి కదా బాగానే రన్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. సో ర్యామ్ గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ మనకి
రెండు ఈక్వలే కానీ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట పోకో M3 వచ్చేసరికి. పోకో M3 వచ్చేసరికి 6GB 64GB ఇంటర్నల్, అలాగే 6GB 128GB ఇంటర్నల్ వస్తుంది. డెడికేట్ సాల్ట్ వేసుకోవచ్చు, ఇది ఒక మంచి విషయం అనమాట. ఇక నెక్స్ట్ రియల్మీ 7 అనమాట. ఇది కూడా మనకి 2 వేరియంట్ వస్తుంది. 4GB 64GB ఇంటర్నల్, 4GB 128GB ఇంటర్నల్ వస్తుంది. డెడికేట్ సాల్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం 2 విన్ అని చెప్పొచ్చు, బెస్ట్ చాయిస్ అవుతుంది అనమాట. 2 మీకు కొంచెం స్టోరేజ్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక 120GB తీసుకోండి, రెండిట్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ర్యామ్ పరంగా అయితే కనుక మీకు పోకో M3 బాగుంటుంది అనమాట. 6GB ర్యామ్తో వస్తుంది కాబట్టి బెటర్గా ఉంటుంది అనమాట. 4GB ర్యామ్ అంటే కనుక సరిపోతుంది. సో మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ర్యామ్ పరంగా మీరు ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసి అలా స్టోరేజ్లో ఉంచేస్తాను అనుకుంటే కనుక 6GB ర్యామ్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక పక్కగా మనకి పోకో M3 బెటర్ అనమాట. ఎందుకంటే అందులో మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 8W సపోర్ట్ చేస్తుంది. రియల్మీ 7A వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 8W సపోర్ట్ చేస్తుంది. మనకి బెటర్ అనమాట. USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ గురించి మనం మాట్లాడితే కనుక మనకి పోకో M3 రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది, అలాగే మనకి రియల్మీ 7 వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో 3FM జాక్ ఉంటుంది, FM రేడియో ఉంటుంది, రెండింటిలో కూడా. సో బెటర్ అనమాట. ఇప్పుడు ప్రైస్ పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక సో మీకు మన పోకో M3 వచ్చేసరికి 6GB 64GB ఇంటర్నల్ వచ్చేసరికి మనకి 11,000 పెట్టారు, అలాగే 6GB 128GB ఇంటర్నల్ వచ్చేసరికి 12,000 పెట్టారు. రియల్మీ 7A వచ్చేసరికి 4GB 64GB ఇంటర్నల్ వచ్చేసరికి 12,000 పెట్టారు, అలాగే 4GB 128GB ఇంటర్నల్ వచ్చేసరికి 13,000 పెట్టారు. సో రెండింటికి మనకి 1,000 డిఫరెన్స్ ఉంది. సో ఈ 1,000లో రియల్మీ 7Aకి ఏది బెటర్ అనుకుంటే కనుక సో 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అండ్ కెమెరాస్ ఫ్రంట్ టు బ్యాక్ బాగున్నాయి. సో ప్రాసెసర్ 2 ఈక్వలే. సో బ్యాటరీ పరంగా కొంచెం ఒక 1000 తక్కువ ఉంది కాబట్టి ఎనివే మనకి 5000 సరిపోతుంది. కానీ ఇందులో మనకి బ్యాటరీ కొంచెం ఎక్కువ కొద్ది మనకి వెయిట్ అనేది కొంచెం పెరుగుతుంటుంది కాబట్టి అసలు ఆలోచించండి. సో మనకి పోకో M3 వచ్చేసరికి 190 grams ఉంటుంది, అలాగే రియల్మీ 7 వచ్చేసరికి 170 grams ఉంటుంది కాబట్టి సో కొంచెం వెయిట్ పరంగా ఆలోచించండి. సో నాకు ఎక్కువ వెయిట్ అవసరం లేదు అనుకుంటే కనుక రియల్మీ 7 తీసుకోండి. ఇప్పుడు ఏ మొబైల్ తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు గైస్. ఒకటే చెప్తున్నాను మీకు, ఎక్కువ డిస్ప్లేకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వను అనుకుంటే కనుక మీరు పక్కాగా రియల్మీ 7 తీసుకోండి, 1000 ఎక్స్ట్రా వేసుకొని. కాదు ఇవేం కాదు, నేను ఒక 1 month కానీ 2 months కానీ వెయిట్ చేస్తాను అనుకుంటే కనుక మనకి ఎలాగో 5G మొబైల్స్ వస్తున్నాయి కాబట్టి బడ్జెట్లో వచ్చేసరికి బెటర్ అనమాట. సో అప్పుడు దాకా ఆగలేను అనుకుంటే కనుక మీకు ఆఫర్లో వచ్చేసరికి పోకో M2 Pro మొబైల్ వస్తుంది 11,000కి 12,000కి, అది బెస్ట్ చాయిస్ అవుతుంది. సో ఈ రెండు కాదు, మనకి రెండింటిని కంపేర్ చేస్తున్నాం కాబట్టి నాకు రియల్మీ 7A కన్నా పోకో M3 కన్నా ఏది బెటర్ అనుకుంటే కనుక సో ఒక్క డిస్ప్లే ప్రియారిటీ ఇస్తాను అనుకుంటే కనుక పోకో M3 తీసుకోండి. కానీ సో మిగతా అన్ని విషయాల్లో మనకి రియల్మీ 7 అనేది ఇస్ ద బెస్ట్ చాయిస్ అవుతుందన్నమాట మీకు వచ్చేసరికి. సో మీరే ఆలోచించండి. అండ్ నెక్స్ట్ మరీ చెప్తున్నాను, సర్వీస్ సెంటర్ చూసుకోండి. సో మనకి సర్వీస్ సెంటర్ బాగానే ఉంటుంది. సో ఒక్కసారి సర్వీస్ సెంటర్ మీ ఏరియాలో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని అప్పుడు మొబైల్ అనేది కొనుక్కోండి, ఓకేనా? మరీ చెప్తున్నాను. సో చాలా మీరు స్ట్రగుల్ అవుతారు ఫ్యూచర్లో మీకు సర్వీస్ సెంటర్ దగ్గర లేకపోతే కనుక. సో ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇదనమాట. సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. సో కామెంట్ చేయండి మీరు ఏ మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నాను, లేదా వేరే మొబైల్స్ కోసం వెళ్తున్నాను అనుకుంటే కనుక మీకు పక్కాగా రిప్లై ఇస్తాను అనమాట. ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ ముందుకు వస్తాను. అందరికి బాయ్ అండ్ జై హింద్.